హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే గుడిలో చిన్నికి మెమరీ కార్డ్ దొరికేస్తుంది. దాంతో కావేరి చిన్ని చాలా సంతోషపడతారు. చిన్ని, ఈ మెమరీ కార్డ్తో మీ నాన్న నేను ఇద్దరం నిర్దోషులమని నిరూపించవచ్చు అని చెప్పగానే చిన్ని చాలా సంతోషపడుతుంది. అయితే పదమ్మ, ఈ సాక్ష్యాన్ని కోర్టులో చూపించి నాన్న ఏ తప్పు చేయలేదని నాన్నని విడిపిద్దాం అని అనగానే, సరేనమ్మా, నేను ఇప్పుడే హరి అంకుల్కి ఫోన్ చేస్తాను అని కావేరి పక్కకు వెళ్ళి లాయర్ హరికి ఫోన్ చేస్తుంది. కావేరి నుండి ఫోన్ రాగానే, హరి, చెప్పు కావేరి, మెమరీ కార్డ్ దొరికిందా అనగానే, దొరికింది హరి, ఇప్పుడే ఆ మెమరీ కార్డ్ దొరికేసింది అని చెప్పగానే, చాలా మంచి విషయం చెప్పావు కావేరి. ఆ మెమరీ కార్డ్ని తీసుకొని మనం ఇప్పుడే కోర్టుకు వెళ్దాం. నువ్వు చిన్ని కోర్టుకు రండి, నేను కూడా కాసేపట్లో కోర్టుకి బయలుదేరుతాను అని హరి చెప్పగానే, సరే అని చెప్పి కావేరి చిన్ని ఇద్దరూ కూడా కోర్టుకు వెళ్ళడం కోసం ఆటోలో వెళ్తూ ఉంటాడు. మరో పక్క కావేరికి మెమరీ కార్డ్ దొరికింది అని తెలుసుకున్న దేవా అయితే ఎలాగైనా కావేరి చిన్నీలని చంపైనా సరే ఆ మెమరీ కార్డ్ తీసుకురమ్మని రౌడీలకి చెప్తారు. ఇక దాంతో రౌడీలు కావేరి చిన్నిని చంపడం కోసం కావేరి చిన్ని ఆ హరి కాన్నే ఉన్నారు అని లాయర్ హరి దగ్గరికి వెళ్తారు. ఇక వాళ్ళక్కడికి వెళ్ళేసరికి హరి కోర్టుకు వెళ్ళడానికి ఏవో ఫైల్స్ సర్దుకుంటూ ఉంటాడు. రౌడీలు అక్కడికి రావడం చూసి, ఏయ్, ఎవర్రా మీరు, ఇక్కడికి వచ్చారేంటి అనగానే, అదంతా తర్వాత చెప్తాం, ముందు మెమరీ కార్డ్ ఎక్కడా చెప్పు, ఆ కావేరి ఇచ్చిన మెమరీ కార్డ్ ఎక్కడుంది అని హరిని నిలదీస్తూ ఉంటాడు. నాకేమీ తెలీదు, నా దగ్గర ఏ మెమరీ కార్డ్ లేదు అని హరి అంటున్నా కూడా రౌడీలు హరిని బాగా కొడుతూ ఉంటారు. దాంతో హరి, మీరు నన్ను చంపినా సరే నాకు కావేరి ఎక్కడుందో, ఆ మెమరీ కార్డ్ ఎక్కడుందో నాకు తెలీదు అని చెప్పగానే, ఇక రౌడీలు, వీన్ని ఎంత కొట్టినా వేస్టే, పదండి మనమే వెళ్ళి ఆ కావేరి చిన్నిని వెతికి పట్టుకొని వాళ్ళ ప్రాణాలు తీసైనా సరే ఆ మెమరీ కార్డ్ని తీసుకుందాం అని రౌడీలు బయలుదేరుతారు. హరి అయితే చాలా కంగారు పడుతూ ఉంటాడు. వెంటనే కావేరికి ఫోన్ చేస్తాడు. హరి నుండి ఫోన్ రాగానే కావేరి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు హరి అనగానే, కావేరి, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు అని అంటాడు. నేను చిన్ని కోర్టుకి బయలుదేరాం హరి, నువ్వు వెళ్ళావా అని అనగానే, లేదు కావేరి, నేనిప్పుడు కోర్టుకి రాలేను, మీరు కూడా కోర్టుకి వెళ్ళొద్దు అని చెప్పగానే కావేరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏమైంది హరి అని అంటే, ఆ దేవ మనుషులు నా దగ్గరికి వచ్చారు కావేరి, మెమరీ కార్డ్ కోసం నన్ను బాగా కొట్టారు. నేను మాత్రం అసలు నిజం చెప్పకుండా నాకేమీ తెలీదని మేనేజ్ చేశాను. వాళ్ళని చూస్తుంటే నిన్ను చిన్నిని చంపైనా సరే ఆ మెమరీ కార్డ్ని తీసుకోవాలి అనుకుంటున్నారు. ముందు మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు కావేరి, ఈ ఊరు వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోండి అని చెప్పగానే కావేరి షాక్ అయిపోతుంది. ఏంటి హరి, ఏమంటున్నావు నువ్వు అని అంటే, అవును కావేరి, మన దగ్గర సాక్ష్యం ఉంటే ఇవాళ కాకపోతే రేపైనా బాలరాజు నువ్వు నిర్దోషి అని నిరూపించుకోవచ్చు. కానీ వాళ్ళు నీకు చిన్నికి ఏదైనా హాని తలపెట్టి మెమరీ కార్డ్ తీసుకుంటే ఇక వాడికి అంతమే ఉండదు. నేను చెప్పేది విని ముందు ఊరు నుండి వెళ్ళిపోండి అని చెప్పగానే కావేరి, సరే హరి, మేమిప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అని ఫోన్ కట్ చేస్తుంది. ఇక చిన్ని, ఏంటమ్మా ఏమైంది, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అంటే,
చిన్ని మీ నాన్న అంటే పడని మనుషులు హరి అంకుల్ దగ్గరికి వెళ్ళి హరి అంకుల్ని బెదిరించారంట. ఈ మెమరీ కార్డ్ కోసం వాళ్ళు మనల్నే వెతుక్కుంటూ వస్తున్నారంట. ఇప్పుడు మనం వాళ్ళ కంట పడితే మనల్ని చంపైనా సరే ఈ మెమరీ కార్డ్ని తీసుకెళ్ళిపోతారు. అందుకే మనం ఇక్కడ ఉండకూడదమ్మా, ఈ ఊరు వదిలి ఎక్కడికైనా పారిపోదాం అని చెప్పగానే, అదేంటమ్మా ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్తాం అని కంగారు పడుతుంది. కావేరి, తప్పదమ్మా, ఎక్కడికైనా వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళి మన ప్రాణాలు కాపాడుకోవాలి అని డ్రైవర్ ఆటోని వెనక్కి తిప్పండి, బస్టాండ్కి వెళ్ళనివ్వండి అని చెప్పగానే, అలాగేనమ్మా అని ఆటో డ్రైవర్ బస్టాండ్కి తీసుకెళ్తూ ఉంటారు. అలా కొంత దూరం వెళ్ళేసరికే దేవా మనుషులైతే ఆటోకి ఎదురుగా నిల్చుంటారు. అది చూసి కావేరి చిన్ని ఒక్కసారిగా షాక్ అయిపోయి కంగారు పడుతూ ఉంటారు. అమ్మా, ఆ రౌడీలు మన కోసమే వచ్చారమ్మా, ఈ మెమరీ కార్డ్ని తీసుకెళ్ళిపోతారేమో అని కంగారు పడుతుంది. కావేరి అప్పుడే ఆ మెమరీ కార్డ్ని చిన్నికిచ్చి, అమ్మా ఈ మెమరీ కార్డ్ నీ దగ్గర ఉంచు, ఆ మెమరీ కార్డ్ నా దగ్గరే ఉందనుకొని వాళ్ళు భ్రమపడతారు, ఇది నీ దగ్గరే ఉండనివ్వమ్మా అని చెప్పగానే చిన్ని కూడా సరే అని ఆ మెమరీ కార్డ్ని దాచిపెడుతుంది. రౌడీలు ఆటో దగ్గరికి వెళ్ళి, ఏయ్ ముందు ఆటో దిగండి అని చెప్పగానే కావేరి చిన్ని ఆటో దిగుతారు. రేయ్ ఎవర్రా మీరంతా, ఎందుకు మమ్మల్ని ఆపుతున్నారు, మర్యాదగా మమ్మల్ని వెళ్ళనివ్వండి అని కావేరి అంటూ ఉంటుంది. రౌడీలు అలాగే వెళ్ళనిస్తాం, కానీ నీ దగ్గర ఉన్న ఆ మెమరీ కార్డు ఉందే, ఆ మెమరీ కార్డ్ని మాకిచ్చేస్తే నిన్ను నీ కూతుర్ని ఇక్కడి నుంచి సేఫ్గా పంపిస్తాం అని అంటారు. రేయ్ ఏ మెమరీ కార్డ్, నా దగ్గర ఎలాంటి మెమరీ కార్డ్ లేదు, నన్ను వెళ్ళనివ్వండి అని కావేరి కోపంగా అంటుంది. చిన్ని కూడా, అవునంకుల్ మా దగ్గర ఏ మెమరీ కార్డ్స్ లేవు, మమ్మల్ని వెళ్ళనివ్వండి అని బాధగా అడుగుతుంది. రౌడీలు, మీరు ఇలా అడిగితే ఎందుకు చెప్తారు, రేయ్ వీళ్ళని పట్టుకొని మొత్తం చెక్ చేయండి, ఆ మెమరీ కార్డ్ దొరికిందా సరే, లేకపోతే వీళ్ళ ప్రాణాలు ఇక్కడే తీసేయాలి అని చెప్పగానే కావేరి చిన్ని షాక్ అయిపోయి కంగారు పడుతూ ఉంటారు. రౌడీలు కావేరిని చిన్నిని పట్టుకొని మెమరీ కార్డ్ కోసం వెతుకుతూ ఉంటారు. కానీ మెమరీ కార్డ్ ఎక్కడా దొరకదు. చిన్ని ఆ మెమరీ కార్డ్ని రౌడీలకి దొరకకుండా ఒకచోట సీక్రెట్గా దాచిపెడుతుంది. మెమరీ కార్డ్ కావేరి దగ్గర, చిన్ని దగ్గర లేకపోవడంతో రౌడీలు దేవాకి ఫోన్ చేస్తారు. రౌడీల నుండి ఫోన్ రాగానే దేవా ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పరా ఏమైంది, ఆ మెమరీ కార్డ్ దొరికింది కదా అని అంటే, లేదు సార్, ఆ మెమరీ కార్డ్ కావేరి దగ్గర కానీ ఆ చిన్ని దగ్గర కానీ లేదు, అది ఎక్కడో దాచిపెట్టారు, కానీ ఎక్కడో చెప్పమంటే చెప్పడం లేదు అని అనగానే దేవా కోపంగా, రేయ్ ముందు వాళ్ళని చంపేయండిరా, వాళ్ళుంటే ఎప్పటికైనా నాకు ప్రాబ్లమే, చంపేయండి అని చెప్పగానే రౌడీలు సరే సార్ అని ఫోన్ కట్ చేస్తారు. కోపంగా కావేరి చిన్ని దగ్గరికి వచ్చి, మర్యాదగా చెప్పండి ఆ మెమరీ కార్డ్ ఎక్కడుందో, ఆ మెమరీ కార్డ్ ఇస్తే మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తాం, లేకపోతే ఇప్పుడే మీ ఇద్దరిని చంపేస్తాం అని అనగానే కావేరి, చూడు ఆ మెమరీ కార్డ్ నీకు ఎప్పటికీ దక్కనివ్వం, మీ సార్కి చెప్పు, ఎప్పటికైనా ఆ దుర్మార్గుడు చేసిన దానికి తగిన శిక్ష పడుతుంది అని చెప్పగానే రౌడీలు, రేయ్ మెమరీ కార్డ్ దొరకకపోతే ఈ తల్లి కూతుళ్ళు ఇద్దరినీ కూడా చంపేయమని సార్ చెప్పారా, ఇంకా లేటెందుకు, పని కానిచ్చేయండి అని చెప్పగానే రౌడీలు కావేరి చిన్ని మీదికి అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటారు. అది చూసి కావేరి చిన్ని కంగారు పడిపోయి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పారిపోతూ ఉంటారు. రౌడీలు కావేరి చిన్ని వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండగా అప్పుడే రౌడీలు వాళ్ళ చేతిలో ఉన్న కర్రని కావేరి మీదికి విసురుతారు. దాంతో
కావేరి తలకి గాయమయ్యి అక్కడే కుప్పకూలి పడిపోతుంది. అది చూసిన చిన్ని అమ్మా అని పరిగెత్తుకుంటూ కావేరి దగ్గరికి వచ్చి, అమ్మా ఏమైందమ్మా, పదమ్మ వెళ్దాం, రౌడీలు వచ్చేస్తున్నారు అనగానే, లేదమ్మా చిన్ని, ఇప్పుడు నేను రాలేను, కానీ నువ్వు మాత్రం వీళ్ళ నుండి తప్పించుకొని దూరంగా వెళ్ళమ్మా. గుర్తుంది కదా ఆ మెమరీ కార్డు నన్ను మీ నాన్నని నిర్దోషులుగా నిరూపించే బలమైన సాక్ష్యం. అది ఎప్పటికీ కూడా ఈ దుర్మార్గులకి దొరకకూడదు. నువ్వు వెళ్ళమ్మా, నేను వస్తాను, నాకేం కాదు అని కావేరి చిన్నికి ధైర్యం చెప్తూ ఉంటే, లేదమ్మా నేను వెళ్ళను, నిన్ను తీసుకునే వెళ్తాను అని అంటుంది. లేదు చిన్ని, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మీ అమ్మ మీద ఒట్టే అనగానే చిన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే చాలా బాధగా ఏడ్చుకుంటూ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పారిపోతుంది. చిన్ని పారిపోతూ ఉంటే రౌడీలు కావేరి దగ్గరికి వస్తారు. రేయ్ ఆ అమ్మాయి ఎదురా అని అంటూ ఉంటే, ఇక ఆ అమ్మాయి పారిపోయిందన్నా అని అంటారు. రేయ్ ఇది తెలివిగా ఆ మెమరీ కార్డ్ని మనకి దొరకకుండా చేయాలి అని ఆ మెమరీ కార్డ్ని తన కూతురికిచ్చి ఇక్కడి నుంచి పంపించేసిందిరా. మనం పట్టుకోవాల్సింది దీన్ని కాదు, దీని కూతుర్ని. పదన్రా, దాన్ని చంపైనా సరే మెమరీ కార్డ్ని తీసుకొద్దాం అని రౌడీలు చిన్ని కోసం పరిగెడుతూ ఉంటారు. చిన్ని ప్రాణాలు కాపాడుకోవడం కోసం పరిగెత్తుతూ పారిపోతూ ఉంటుంది. అలా పారిపోతూ ఉండగా అప్పుడే చిన్నికి గుడిలో పరిచయమైన వాళ్ళు కనిపిస్తారు. వాళ్ళు చిన్నిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అతని భార్య అయితే చిన్ని పరిగెత్తుకుంటూ రావడం చూసి, ఏమండి ఆ అమ్మాయి అండి, గుళ్ళో మన దీపాలు ఆరిపోకుండా చేతులు అడ్డు పెట్టి కాపాడిందే ఆ అమ్మాయేనండి. ఆ అమ్మాయి ఎందుకో పరిగెత్తుకుంటూ వస్తూ ఉంది అని చెప్పగానే అతను కూడా చిన్నిని చూస్తాడు. అవునే, నువ్వు చెప్పింది నిజమే. అసలు ఆ అమ్మాయి ఎందుకు అంతలా పరిగెత్తుకుంటూ వస్తుంది అని అంటూ ఉండగానే రౌడీలు చిన్ని వెనకాలే పడుతూ ఉంటారు. అది చూసి ఆ ఇద్దరు భార్యాభర్తలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏమండి ఆ అమ్మాయిని రౌడీలు వెంబడిస్తున్నారండి, అందుకే ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఆ అమ్మాయి పారిపోతుంది, ఎలాగైనా ఆ అమ్మాయిని కాపాడండి అనగానే ఇక అతను కూడా పరిగెత్తుకుంటూ చిన్ని వెనకాలే వెళ్తూ ఉంటాడు. రౌడీలు చిన్నిని ఒకచోట పట్టుకొని చంపాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడే ఇక ఆ వ్యక్తి వచ్చి ఆ రౌడీలని కొడుతూ ఉంటాడు. అతను రావడం చూసి రౌడీలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. చిన్ని కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక ఆ వ్యక్తి అయితే రౌడీలని పక్కకి తోసేసి చిన్నిని తీసుకొని అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. రౌడీలు చిన్ని వెనకాలే పరిగెడుతున్నా కూడా ఆ వ్యక్తి మాత్రం చిన్నిని తీసుకొని ఒక చోటుకి వెళ్తాడు. ఇక చిన్నిని రౌడీలకి కనిపించకుండా తప్పించేస్తాడు. చిన్ని ఎక్కడా కనిపించకపోయేసరికి రౌడీలు అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతారు. మరోపక్క దేవా అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏంటి ఈ విధవలు ఇంకా ఫోన్ చేయలేదు, ఆ కావేరి చిన్ని చనిపోయారని మెమరీ కార్డ్ దొరికింది అని ఎప్పుడు చెప్తారు అని ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే దేవా ఫోన్కి ఇక రౌడీలు ఫోన్ చేస్తారు. దేవా కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంట్రా ఆ తల్లి కూతుళ్ళు చచ్చారు కదా, ఆ మెమరీ కార్డ్ దొరికింది కదా అని అనగానే ఇక రౌడీలు సారీ సార్ అని చెప్తాడు. అది విని దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రేయ్ సారీ ఏంట్రా, అంటే ఆ మెమరీ కార్డ్ దొరకలేదా, ఆ కావేరి చిన్నీలు చావలేదా అని అంటే, ఆ రెండిట్లో ఏది జరగలేదు సార్. ఆ మెమరీ కార్డ్ని ఆ కావేరి చిన్ని చాలా తెలివిగా ఎక్కడో సీక్రెట్ ప్లేస్లో దాచిపెట్టారు. ఇక అనేసరికి దేవా షాక్ అయిపోతాడు. రేయ్ వాళ్ళు చేతికి దొరికినప్పుడు వాళ్ళని చంపేయకుండా ఏం చేస్తున్నారా మీరు అనగానే, సార్ ముందు ఆ కావేరి మెమరీ కార్డ్ని చిన్నికిచ్చి
అక్కడి నుంచి తప్పించేసింది. కావేరిని అక్కడే తలపై దెబ్బ తగలడంతో తను అక్కడే పడిపోయింది. ముందు చిన్ని మెమరీ కార్డ్ ఇంపార్టెంట్ కాబట్టి మేమందరం కూడా చిన్నిని వెతకడం కోసమే తన వెనకాలే పరిగెత్తాం. కానీ అనుకోకుండా ఎవరో ఒక వ్యక్తి వచ్చి చిన్నిని సేవ్ చేశాడు అని చెప్పగానే దేవా షాక్ అయిపోతాడు. ఏంట్రా, ఎవరో ఒక వ్యక్తి వచ్చి చిన్నిని సేవ్ చేశారా? ఎవడాడు అనగానే తెలీదు సార్, వాణ్ణి ఎప్పుడు ఎక్కడా చూడలేదు. వాడు రాకపోయి ఉంటే ఈరోజు చిన్ని మెమరీ కార్డ్ అన్నీ మనకి దక్కేవి అనగానే దేవా కోపంతో రగిలిపోతాడు. ఇక వెంటనే మరి కావేరి అక్కడే తలకి దెబ్బ తగిలి రోడ్డుపైనే పడిపోయిందని చెప్పావు కదా, మరి దాన్నైనా చంపారా అనగానే లేదు సార్, మేము చిన్ని మిస్ అయిందని తెలిసి కావేరి దగ్గరికే వెళ్ళాము. మేము అక్కడికి వెళ్ళేసరికే కావేరి కూడా అక్కడ లేదు అని చెప్పగానే దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. కోపంగా ఛీ వెధవల్లారా, మిమ్మల్ని నమ్ముకొని నేను పెద్ద తప్పు చేశాను. మిమ్మల్ని కాకుండా ఆ కావేరిని చిన్నిని చంపడానికి నేను వెళ్ళినా బాగుండేది. ఒక్క పని కూడా సరిగ్గా చేసి చావరు అని దేవా కోపడుతూ ఉంటాడు. మరోపక్క చిన్ని సేవ్ చేసిన ఇద్దరు భార్యాభర్తలు చిన్నిని అడుగుతూ ఉంటారు. చిన్ని అయితే వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఆ వ్యక్తి ఏంటమ్మా, ఏం జరుగుతుంది ఇక్కడ? నిన్ను ఆ రౌడీలు ఎందుకు వెంబడిస్తున్నారు? నిన్ను చంపాలని ఎందుకు చూస్తున్నారు అనగానే ఇక చిన్ని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆవిడ చెప్పమ్మా, అయినా మీ అమ్మాయి ఎక్కడుంది అనగానే మా అమ్మని రౌడీలు తలపైన కొట్టారా ఆంటీ, మా అమ్మ అక్కడే రోడ్డుపైన పడిపోయి ఉంది అని చెప్పగానే ఇక ఆ ఇద్దరైతే షాక్ అయిపోతారు. అయ్యో అవునా, మరిప్పుడు మీ అమ్మ ఎలా ఉందో ఏంటో, పదమ్మా మీ అమ్మ దగ్గరికి వెళ్దాం అని కావేరి పడిపోయిన చోటు దగ్గరికి చిన్ని తీసుకొస్తుంది. చిన్ని ఆ ఇద్దరు అక్కడికి వచ్చేసరికే కావేరి అక్కడ కనిపించదు. దాంతో చిన్ని ఆ ఇద్దరు వ్యక్తులు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అందులో ఆ వ్యక్తి ఎక్కడమ్మా మీ అమ్మ ఇక్కడే ఉందని తీసుకొచ్చావు కదా, మరి కనిపించదేంటి అనగానే అదే నాకు అర్థం కావట్లేదండి, మా అమ్మ ఇక్కడే పడిపోయి ఉంది, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదు అని చిన్ని ఏడుస్తూ ఉంటుంది. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను అనగానే ఇక వాళ్ళైతే వద్దమ్మా, నువ్వు మళ్ళీ ఆ రౌడీల కంట పడ్డావు అంటే నిన్ను ప్రాణాలతో బ్రతకనివ్వరు. మీ అమ్మ ఎక్కడ ఒక చోట క్షేమంగానే ఉండి ఉంటుంది. ఇక్కడ మీ అమ్మ లేదు అంటే తనని ఎవరో హాస్పిటల్లో జాయిన్ చేసి ఉంటారు. ఇప్పుడు నువ్వు కూడా సేఫ్గా ఉండాలమ్మా, పద మా ఇంటికి వెళ్దాం. మీ అమ్మ కోలుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి నిన్ను మీ అమ్మకి అప్పచెప్తాను అనగానే చిన్ని ఏడుస్తూ ఉంటుంది. వద్దండి, నేను మా అమ్మ దగ్గరికే వెళ్తాను అని అంటూ ఉంటే లేదమ్మా, నీకేమన్నా జరిగితే మీ అమ్మ తట్టుకోలేదు. ఆ రౌడీలు నువ్వు కనిపిస్తే చంపాయాలని చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు అసలు ఈ ఊళ్ళోనే ఉండడం మంచిది కాదమ్మా, అందుకే పద మా ఇంటికి వెళ్దాం అని చెప్పగానే చిన్ని కూడా ఒప్పుకుంటుంది. సరేనండి వెళ్దాం అని చెప్పగానే ఇద్దరు సంతోషపడి చిన్నిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. ఇక చూస్తూ ఉండగానే 14 సంవత్సరాలైతే గడిచిపోతాయి. చిన్ని కావేరి ఇద్దరు కూడా విడిపోతారు. చిన్ని ఆ రోజు పరిచయమైన ఆ ఇద్దరు భార్యాభర్తల దగ్గరే పెరిగి పెద్దదవుతుంది. మరోపక్క కావేరి తలకి గాయం అవ్వడంతో కోమాలోకి వెళ్ళిపోయి హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. ఇదంతా తెలుసుకున్న బాలరాజ్ అయితే జైల్లో కుమిలిపోయి ఏడుస్తూ ఉంటారు. చిన్ని ఎక్కడికో వెళ్ళిపోయింది, కనిపించట్లేదు అని, కావేరి కోమాలో ఉంది అని బాలరాజు చాలా బాధపడుతూ ఉంటాడు. చిన్ని మాత్రం వాళ్ళ అమ్మ గురించి నాన్న గురించి రోజు ఆలోచిస్తూ ఏడుస్తూనే ఉంటుంది.
ఒక చోట కూర్చొని, ఏంటమ్మా నాన్న ఎక్కడున్నారు మీరు? అమ్మ ఆ రోజు ఈ పెన్ డ్రైవ్ నా చేతికిచ్చి ఎప్పటికైనా మీ అమ్మ నాన్న ఏ తప్పు చేయలేదు అని నిరూపించే సాక్ష్యం ఇదే అని చెప్పింది. కానీ అమ్మ ఎక్కడికి వెళ్ళిందో అర్థం అవ్వట్లేదు. ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర ఎవరూ లేరు. అసలు అమ్మ హాఫ్ టికెట్ నానమ్మ ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు? ఇన్ని రోజులు అమ్మ నా కోసం వెతకకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది అని చిన్ని అయితే కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది. ఇక ఆ మెమరీ కార్డ్నే చూస్తూ అసలు ఈ మెమరీ కార్డులో ఏముందో ఎప్పటికి తెలుస్తుంది అని చిన్ని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే చిన్నిని కాపాడిన ఆ వ్యక్తి చిన్ని దగ్గరికి వస్తాడు. ఏంటమ్మా మీ అమ్మ గుర్తొచ్చిందా అని అంటే, అవునండి మా అమ్మని చూసి 14 సంవత్సరాలు అవుతుంది. మా అమ్మని ఎప్పుడు చూస్తానో అర్థం అవ్వట్లేదు అని చిన్ని బాధపడుతూ ఉంటే, నువ్వేమీ బాధపడకమ్మా, ఏ రోజుకైనా ఆ దేవుడు నీ బాధని ఆలకిస్తాడు. మీ అమ్మ నాన్నని నీకు కనిపించేలా చేస్తాడు. మీరు ముగ్గురు సంతోషంగా కలిసి ఉండేలా చేస్తాడు అని చెప్పగానే చిన్ని నిజంగా అలాంటి రోజు వస్తుందంటారా అని అంటుంది. తప్పకుండా వస్తుందమ్మా, నువ్వు చాలా మంచి అమ్మాయివి. మంచి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పటికైనా మంచే చేస్తాడు అని చిన్నికి ధైర్యం చెప్తూ ఉంటాడు. మరి చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.